అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి బారాస అధినేత కేసీఆర్ బయటికి రాలేదు. ఎర్రవెల్లి తన వ్యవసాయ క్షేత్రంలో పార్టీకి సంబంధించిన ఎంపీలు నాయకులతో భేటీ కావడం, పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహానికి సంబంధించిన అంశాలపైన మాట్లాడాం. కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉన్న నిరాశ నిస్పృహలను పోగొడతారని వారు బలంగా భావిస్తున్నారు. నిన్నటి మీటింగ్తోని అంటే పార్లమెంటు సమావేశాలలో రాజ్యసభ లోక్సభ ఈ రెండింటిలలో తెలంగాణ వాయిస్ను వినిపించేది బారాసనేనని, అందువల్ల ప్రాజెక్టుల విషయాల నుంచి మొదలుకుంటే కనుక తెలంగాణకు రావాల్సిన నిధుల నుంచి మొదలుకుంటే అన్ని అంశాలలో వాయిస్ను బలంగా వినిపించాలి ఎంపీలు అని చెప్పి ఆయన చెప్పడం. ఇక మరి కేసీఆర్ త్వరలోనే క్షేత్రస్థాయి పర్యటన చేయబోతున్నారు, ప్రజల్లోకి వస్తున్నారు అనే ఒక చర్చ కూడా ఉన్నది. క్షేత్రస్థాయి అంటే ఇప్పటికిప్పుడే గ్రామాల్లోకి వెళ్ళకపోవచ్చునేమో కానీ టీఆర్ఎస్ భవన్ కేంద్రంగా మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులను వ్యక్తిగతంగా కలిసే అవకాశం ఉన్నదని, పార్టీ శ్రేణుల్లో ఉన్న నిరాశ నిస్పృహలను పోగొడతారని బలమైన నమ్మకంతో బీఆర్ఎస్ నాయకత్వం ఉన్నది. అంటే తెలంగాణ ఉద్యమం 2001 నుంచి 2014 2వ తారీఖు వరకు ఉన్న వాతావరణం వేరు. ఆ రోజు కేసీఆర్కున్న ఇమేజు, కేసీఆర్కు ఆ రోజున్న మాట, లేకపోతే కనుక సీమాంధ్ర నాయకులను ఆయన కార్నర్ చేసిన విధానం, ఇది యావత్ తెలంగాణ సమాజాన్ని ఒక తాటిపైకి తీసుకొని రాగలిగింది. ఈ 10 ఏళ్ల కాలంలో పరిపాలనకు సంబంధించిన విషయాలలో కూడా ఆయన ముద్ర ఎంతైతే ఉన్నదో, ప్రజలను కలవడం లేదు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య దూరం పెరిగిందనే విషయంలో కూడా అంతే ఇబ్బందికరమైన వాతావరణాన్ని బీఆర్ఎస్ ఎదుర్కొన్నది. అభివృద్ధి పథకాల విషయంలోనూ లేదా తెలంగాణకు అభివృద్ధి మోడల్ని ఇవ్వడంలోనూ కేసీఆర్ ముద్ర ఎట్లయితే ఉన్నదో, పాజిటివ్ అప్రోచ్ ఎట్లయితే ఉన్నదో, నెగిటివ్ కూడా అట్లాగే ఉన్నది. సరే, ఇతరులు ప్రచారం చేసిన కారణంగానో రకరకాల అంశాలు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు, వారి వారి విశ్లేషణలు వారు చెప్తున్నారు. కానీ ఇవాళ కేసీఆర్ మరోసారి ప్రజల్లోకి వస్తే కనుక ఇది బీఆర్ఎస్కు పునరుజ్జీవం లాంటిదే. ఈ పునరుజ్జీవనం పొంది ప్రజల్లోకి రావడం. ఒకప్పుడు ఉద్యమ పార్టీ, ఆ కేసీఆర్ అన్నారు ఇది ఉద్యమ పార్టీ కాదు, ఇది మఠం కాదు, ఇది ఫక్తు రాజకీయ పార్టీ అన్నారు. ఈ ఫక్తు రాజకీయ పార్టీ తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ను దూరం అది బీఆర్ఎస్ టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ అయింది. అంటే తెలంగాణతో ఉద్యమంతోనూ తెలంగాణ అస్తిత్వాన్ని కాస్త దూరం జరిగేది భారతీయ రాష్ట్ర సమితిగా మారింది. ఇప్పుడు మళ్ళీ అది పూర్వపు వైభవాన్ని తీసుకోవాలంటే కేసీఆర్ మరి ఏ ఎజెండాతో ప్రజలకు వెళ్ళబోతున్నారు, ఏ అంశాలను ప్రజలకు చెప్పబోతున్నారు? ఆనాడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉన్నది. ఈసారి అభివృద్ధి నమూనాలో ఇవాళ కాళేశ్వరం ఒక ప్రశ్న వస్తే దానికి ఏమని సమాధానం చెప్తారు? ఎమ్మెల్యేల కారణంగా ఓటమి జరిగిందా? ప్రభుత్వానికి ప్రజలకు మధ్య లింకు లేని కారణంగా ఓటమి జరిగిందా? ఏ అంశాలను ప్రజలకు కేసీఆర్ చెప్పబోతున్నారు, ఎట్లా చెప్పబోతున్నారు? ఈ విషయాల పట్ల, ఈ అంశాల పట్ల రాజకీయ విశ్లేషకులు మేధావి ఆలోచన చేస్తున్నారు. ఏం చెప్పబోతున్నారు కేసీఆర్ అని, ప్రజలకు ఎట్లా దగ్గర కాబోతున్నారు? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కూడా కాలేదు. వాళ్ళు ఇచ్చినట్టుగానే 100 రోజుల అయిన తర్వాత హామీల అమలు, లేదా 6 నెలలు ఏడాది ఈ ప్రభుత్వానికి వ్యవధినిచ్చి ఆ తర్వాత ప్రశ్నించడము, అంటే ప్రభుత్వ పాలసీలపైన, లేదా అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుపైన, మంత్రుల పనితీరుపైన ఓ సమీక్ష చేయడానికి, ఒక విమర్శ చేయడానికి, ఓ సూచన చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికిప్పుడే కేసీఆర్ లాంటి నాయకులు బయటకు వచ్చి అనడానికి కూడా స్కోప్ ఉండదు. అట్లాంటప్పుడు లోక్సభ ఎన్నికలకు ముందు ఆయన ప్రజలతో కలుస్తున్నప్పుడు ఏమని మెసేజ్ ఇవ్వబోతున్నారు? బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చమని అడుగుతున్నారు. మరి టీఆర్ఎస్గా మారుస్తారా లేదా ఒక ప్రశ్న. రెండవది, ఏ ఎజెండాను పార్టీ శ్రేణులకు ఇవ్వబోతున్నారు? రెండవ అంశం. మూడో అంశము పూర్వపు కేసీఆర్, ఎందుకంటే ఆయన విపరీతమైన భావోద్వేగాలతో ఉండేవారు. ప్రేమ వస్తే కూడా అట్లాగే ఉంటుంది, ఆయన వద్దనుకుంటే కానీ కలవను కూడా కలవరు. ఈ 2 అంశాలు ఉన్నాయి. ఓటమి తర్వాత ఆయన మనసును నొచ్చుకున్నారని ఒక అభిప్రాయాన్ని బీఆర్ఎస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. సారు బాగా హట్ అయిండు, ఓడిపోయిన తర్వాత తెలంగాణకు చేస్తే నన్ను పట్టించుకోలేదు కదా, బాధలో ఉన్నారనే మాట అంటున్నారు. ఆయన జీవితంలో రాజకీయంగా తెలంగాణ ఉద్యమ సందర్భంలోనే 80ల నుంచి ఉత్థాన పతనాలు చాలా చూసి ఉన్నారు. 2009లో బీఆర్ఎస్ ఓడిపోయినప్పుడు ఆయన తీవ్రమైన నిరాశ నిస్పృహకు లోనై ఉండి సందర్భం కూడా ఉన్నది. విపరీతమైన భావోద్వేగానికి గురైన సందర్భం ఉన్నది. తెలంగాణ కోసం ఉద్యమిస్తే ప్రజలు ఎందుకు ఓడించరనే ఆలోచన ఆ రోజు ఉన్నది. కానీ ఆ రోజు వేరు, ఇవాళ వేరు. ఆ రోజు విపక్షం, ఆ రోజు ఉద్యమ పార్టీ,
ఇవాళ అధికార పార్టీ. మరి ఈ అంశాలన్నిటి విషయంలో కేసీఆర్ ఎట్లా నిర్ణయం తీసుకొని ఎట్లా ప్రజలను ఒప్పించి ఎట్లా ప్రజలకు మరోసారి ప్రజల్లో పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొని వస్తారో, ఎట్లా బలాన్ని పెంచుకుంటారో, ఎట్లా బలాన్ని నిర్మించుకొని స్థిరపరచుకుంటారో చూడాలి. మరి కేసీఆర్ ప్రజలను ఒప్పించే తీరుపైన, పార్టీ కార్యకర్తలను ఒప్పించే తీరుపైనే ఆధారపడి ఉంటుంది.